అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. చారిత్రక అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం 2 క్యూ లైన్లు, ప్రముఖులు వీఐపీల కోసం మరో 2 క్యూ లైన్లను అందుబాటులో ఉంచారు. ఇక హైదరాబాద్ లో బోనాల జాతర అయితే సందడి అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఉజ్జయిని మహంకాళికి సంబంధించి అక్కడ బోనాల జాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ అనుష అందిస్తారు. అనుష, ఈ రోజు మనం వచ్చేసాము సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కి. అయితే ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో బోనాల మహోత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి వీధి, ప్రతి గల్లీ అమ్మవారి నామస్మరణతో అయితే మారుమోగిపోతుంది. రంగురంగు దుస్తుల్లో ఇక్కడ చాలా మంది మహిళలు బోనాలు ఎత్తుకొని బోనాలని చాలా చక్కగా అలంకరించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా మంది వరకు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి, అమ్మవారికి భోజనం అంటూ కూడా చెప్తుంటారు. బోనం అంటే మరి ఆ బోనాన్ని తలపై పెట్టుకొని ఆ అమ్మవారికి సమర్పించడానికి అయితే తీసుకొస్తూ ఉన్నారు. మరి 1813లో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా విజృంభించడంతో అక్కడ ఉజ్జయినిలో ఉన్న సైనికులు మహంకాళి అమ్మవారికి అయితే ప్రార్థిస్తూ వ్యాధి నుంచి ప్రజలను కాపాడితే సికింద్రాబాద్ లో ఆలయం నిర్మించి ప్రతి ఏడాది బోనాలు చేస్తామంటూ కూడా మొక్కుకున్న పరిస్థితి. అప్పట్లో మొక్కుకున్న కోరిక నెరవేరడంతో ఆ వ్యాధి తగ్గడంతో ప్రతి సంవత్సరం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల మహోత్సవాలు అనేవి జరుపుతూ ఉన్నారు. అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా పోలీస్ బందోబస్తుతో చాలా జాగ్రత్తగా చేసిన పరిస్థితి. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, సునంద. సునంద, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే బైబుల్ హౌస్ అని. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు? నేనైతే లాస్ట్ 13 years నుంచి వస్తున్నాను. మా పూర్వీకులు ముందు నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా ప్రతి సంవత్సరం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది మా అంటే కల్చర్ గా అది కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఓకే, అంటే ప్రతి సంవత్సరం అమ్మవారి బోనం సమర్పిస్తూ ఉంటారు కదా, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్తూ ఉంటారు. మీరేమంటారు? అవునండి, మహంకాళి అమ్మవారికి అందరం మేము ఎప్పటి నుంచో మొక్కుతూ ఉన్నాము. ఆమె మళ్ళీ మంచి చేస్తూ ఉంటుంది. వీఆర్ హ్యాపీ. అంతే. అవును. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరి కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నేను మేము ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాము. మీ పేరు? భాగ్యరేఖ. భాగ్యరేఖ, డాక్టర్ భాగ్యరేఖ. ఓకే అండి, ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం 1970 నుండి. అప్పటి నుంచి వస్తూ ఐఎమ్ 60 అబౌవ్. ఓకే, ఎలా అనిపిస్తుందమ్మా? అనిపించడం కాదు, చాలా మహిమ ఉంది. అది మాకు అర్థం కూడా అయ్యింది. ఓకే, అంటే మీరు కోరిన కోరికలు తీర్చుకుంటున్నారు. అఫ్ కోర్స్, ఆల్వేస్. ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ మనం అనుకోవాలి మనసులో, అంతే. ఆవిడ చెప్పను కూడా అక్కర్లే. చాలా మహిమ, ఎంత మహిమ అంటే చెప్పలేము. ఓకే, ప్రతి సంవత్సరం కూడా చాలా మంది భక్తులు చాలా ఏళ్లుగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడం, దర్శనం చేసుకోవడానికి 2 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి లైన్ కి చాలా 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా క్యూ లైన్ అనేది ఉంది. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తామ్మా. ఓకే, మీరు మొన్న మీకు గోల్కొండలో కూడా చూసాము. అవునమ్మా. కూడా ఘటం తీసాం. అవునమ్మా, ఇక్కడికి కూడా అంటే ఎవ్రీ ఇయర్ సంవత్సరం వస్తామా. ఓకే, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. ఓకే అండి. అమ్మల కన్నా ముమ్మల కన్నా మూల దేవత అమ్మ.
ఓకే. మంకాలమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, పోషమ్మ. ఇంత మంచి ఛాన్స్ వచ్చింది అమ్మవారికి ఘటాలు సమర్పించే ఛాన్స్ మీకు ప్రతి సంవత్సరం పెద్దలు చేసిన పుణ్యం అమ్మ. మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఘటాలు అనేది సమర్పిస్తూ ఉంటారు. మనం మొన్న చూసుకోవచ్చు, గోల్కొండ బోనాలప్పుడు కూడా ఘటాలను సమర్పించారు వీళ్ళే. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి బియ్యం కూడా పోస్తూ ఉంటారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పాలి. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం అయితే జరిగింది. ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. భద్రత కోసం భారీగా పోలీసులు అయితే ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు క్యూ లైన్ ఎక్కడ ఆపకుండా కూడా ముందుకు తరలిస్తూ ఉన్నారు భక్తులను. ఎక్కువసేపు క్యూ లైన్ లో ఉంచకుండా వారిని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పేరు? లావణ్య అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అంబర్పేట్, వెంకరెడ్డి నగర్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాను. ఆషాఢ మాసం చాలా బాగా అనిపిస్తుంది. ఆషాఢ మాసంలో బోనం చేస్తాము, శ్రావణ మాసంలో వడ్బియ్యం పోస్తారు. మా సార్ ఇక్కడ మహంకాళిలో వర్క్ చేసినప్పుడు, అన్ని కానిస్టేబుల్ గా చేసినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. మ్యారేజ్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే మొక్కులాగా మొక్కుకున్నారా, లేకపోతే క్యాజువల్ గా అమ్మవారి కోసం అని సమర్పిస్తుంటారా? అంటే నేను అమ్మవారికి ఎవ్రీ ఇయర్, అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి మా సార్ యాక్సిడెంట్స్ నుంచి బయటపడిపోయాడు. అంటే ఆ యాక్సిడెంట్ ఒక బండి మొత్తం ఏమంటారు కొలాప్స్ అయిపోయింది, బట్ అతడికి మాత్రం ఏం కాలేదు. అందుకే అమ్మవారి దయ. అందుకోసమని నేను ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాను. ఎవ్రీ మంగళవారం కూడా నేను అమ్మవారి ధ్యానంలోనే ఉంటాను. చూస్తున్నారు కదా, అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ఉంటుంది అంటూ కూడా అటు భక్తులు చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలతో వస్తున్నారు. క్యూ లైన్ అయితే 1 అవర్ టైం పడుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. అండ్ అలాగే క్యూ లైన్ లో భక్తులకు దర్శనానికి సపరేట్ లైన్, అలాగే బోనాలకు సపరేట్ లైన్ ఉంటే కూడా బాగుండేది అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జ్యోతి. సికింద్రాబాద్. అంటే 20 ఇయర్స్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. అలా ఏం లేదు, ఇంకా అమ్మవారికి బోనం ప్రసాదించాం కాబట్టి ఇస్తాం మేము. ఇష్టం మాకు, ఇది ఒక పెద్ద ఫెస్టివల్. యాక్చువల్ సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళకి అందరికి మహాకాళి బోనాలు అంటే చాలా పెద్ద పండుగ. మానవ సేవా సమితి అధ్యక్షుల వారు శ్రీమాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని నేను ప్రార్థిస్తున్నాను, సాధారణంగా ప్రజావిష్కరణ చేయాలని కోరుకుంటున్నాను. వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి సహాయకులు ఉన్నారో అన్నగారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని వారి అధ్యక్షుల వారిని మంచిగా ఉంది. అమ్మ ఉంటే అంతా ఉన్నట్టే, మాకు అంతా మంచి జరిగింది. అందుకే అమ్మవారికి బోనం ఎత్తుతున్నాం. మేము తల్లులను పిల్లల్ని అందరినీ సల్లంగా చూడమ్మా. జై మంకాళి మాతాకి జై. చాలా ఇయర్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి. హాయ్ అండి. హేమా కిరణ్, సికింద్రాబాద్. చిన్నప్పటి నుంచి వస్తాం. బాగా చాలా బాగుంది, మస్తు. జెండా ఆవిష్కరణ చేయాలి, జెండా ఎగరవేయాలి. ఓం జెండాను ఎగరవేస్తేనే ఇక్కడ ఈ కార్యము జాతర ప్రారంభం. నేను పెళ్ళైన తర్వాత 7 ఇయర్స్. అతి ఉత్సాహంగా మనందరం ఈ జాతర పూర్తవుతుంది. ఆ జెండా ద్వారానే, జెండా ఆధ్వర్యంలోనే మనం ఉంటాం కాబట్టి దయచేసి రావాలండి. అక్కడ ఎవరైనా ఉన్నారో
చాలా మంది వరకు అయితే ఇక్కడ వాళ్ళ బోనం అంటే బోనాల ఫెస్టివల్ అంటేనే ఆషాఢ మాసంలో వచ్చే బోనాల ఫెస్టివల్ అంటేనే చాలా వరకు ఆడవారికి చాలా వరకు ఇష్టం ఉంటుంది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండగకైతే అమ్మగారింటికి వచ్చి అమ్మగారింటి దగ్గర నుంచి బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి అయితే వస్తూ ఉంటారు. మరి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. సుచిత్ర, సికింద్రాబాద్. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. బాగా అనిపిస్తుంది అండి, మంచిగా అనిపిస్తుంది. తీరుస్తుంది అమ్మవారు, అందుకే ఎప్పుడు రెగ్యులర్ గా వస్తాం. సో ఇక్కడ క్యూ లైన్ కూడా చాలా హాఫ్ కిలోమీటర్ వరకు కూడా క్యూ లైన్ ఉన్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది భక్తులు లైన్ లో 1 అవర్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు చేసినప్పటికీ కూడా క్యూ లైన్ లో చాలా వరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి భక్తులు. ఎందుకంటే క్యూ లైన్ లో 1 అవర్ వరకు ఉండలేము, చిన్నపిల్లలతో వస్తున్నాము. బోనాలు అలాగే భక్తులు దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఒకటే లైన్ లో రావడం వల్ల బోనాలు తీసుకెళ్లే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. మీ పేరు? మాధవి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారమ్మా? నేను 20 years, 15 years నుంచి బోనం చాలా బాగుంటది. ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ ఈసారి మెయింటెనెన్స్ అయితే బాగాలేదు. అందరిని ఒక్క లైన్ లో పంపిస్తున్నారు. అది కొంచెం ఒక్కసారి చూసుకోమనండి. బోనం సపరేట్ ఉండాలి, లైన్ సపరేట్ ఉండాలి. కానీ అందరిని ఒక్కటే దాంట్లో బోనం ఎత్తుకునే వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయరు కదా. సో కొంచెం అది ఒక్కటి మీరు క్లియర్ చేపియండి, అంతే, ఇంకేం లేదు. అదొక్కటే, ఇంకేం లేదు. అంత బాగుంది, అదొక్కటే, ఇంకేం లేదు. వెయిట్ చేస్తాం కదా ఇయర్ మొత్తం ఆషాఢ మాసం కోసం బోనం ఎత్తుకోవాలి, అమ్మవారికి సమర్పించాలని చూస్తాం. చూస్తున్నారు కదా, ఇది ఇప్పటి వరకున్న మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్. ఓవర్ టు యూ.